చదవాలని కోరుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద. మరి దేవుడు మన క్రియలను బట్టి ఆయన జీతం ఇవ్వడానికి రెడీ. స్తోత్ర. ఇది కాలంలో నీ క్రియలు ఎలా ఉన్నాయో చూసుకుంటావు. మరి క్రియలు అంటే పనులు, మనం చేసే పనులు, మనం చేసిన కార్యాలు. అవునా? మనం సరిగ్గా లేకపోతే దేవుడు మన జీవితాలు ఏం మేలు చేయడు. ధనరాజు ఈరోజు దగ్గర 5-6 లక్షలు అప్పుతో వచ్చాడు మన దగ్గరికి. తన జీవితం ఎట్లా ఉందో మనకు తెలుసు, మనందరికీ తెలుసు. చనిపోవాలనుకున్నాడు, కానీ ఈరోజు అప్పు తీరింది, బ్రతుకుతున్నాడు. కుమార్తెకి వివాహం చేశాడు, తన జీవితాన్ని కట్టుకున్నాడు. ఈ విశాఖపట్నం అనే మహానగరంలో చక్కటి గృహాన్ని కొనుక్కుని నివాసంగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ అంటాడు, నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది, అది నేను మీకు ఇస్తాను. మరి ఆయన తీసుకోవడానికి రెడీ అయినా? స్తోత్రం. చూడండి, మన క్రియలు, దేవుని క్రియలు ఎలా బాగుంటాయో కొన్ని విషయాలు నేను చెప్పాలని కోరుతూ ఉన్నాను. ఆయన నువ్వు చేసే క్రియలను, నేను చేసే క్రియలను, మన క్రియలను పరిశీలించే దేవుడై ఉన్నాడు. స్తోత్రాలు. అవునా? మరోసారి మాట చదివి ముందుకెళ్దాం. ఎదుగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని ఇది గుర్తుంచుకోండి, వాని క్రియల చొప్పున. చూసారు, నేను వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. స్తోత్రం. నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. మన క్రియలను పరిశీలించేవాడు మన దేవుడు. స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట కనబడుతుంది. అక్కడ అన్న ఒక మాట చెప్తా ఉంది ప్రభు కోసం. చదవండి. యెహోవా, చూసారా, యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనే. స్తోత్రం, హల్లెలూయా. అన్నమ్మ చెప్తుందన్నమాట. ఏమన్నది? యెహోవాట అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయన మన క్రియలను, ఈరోజు నువ్వు చేస్తున్న క్రియలను పరిశీలించి నీకేమిస్తాడు? జీతం. స్తోత్రం. నువ్వు బాగాలేకుండా నాకు జీతం కావాలంటే ఇస్తాడా? నువ్వు బాగుండాలి, నువ్వు కష్టపడాలి, నీ క్రియలకు తగ్గట్టుగా దేవుడు నీకు జీతం ఇవ్వాలి. స్తోత్రం. ఉదయం అంతా వెళ్ళి కష్టపడి పని చేస్తావు, జీతం ఇవ్వకపోతే ఎంత బాధపడతావు? నువ్వు సరిగా ఉండు, సరిగా పొందు. హల్లెలూయా. ఆయన క్రియ ఫలాలను దేవుడిచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే అన్న అంటుంది, తన స్థితి మనకు తెలుసు. అన్న గురించి తెలుసా తెలీదా? అన్నకు బిడ్డలు లేని టైంలో ఏమైంది? దైవ మందిరంలోకి వెళ్ళి కన్నీళ్ళు కచ్చి ఏడ్చి ప్రార్థించి ప్రలాపించి, అవునా, ప్రభు సన్నిధిలో అడిగింది, గోజాడింది, పెనుగులాడింది. ప్రవక్త అయిన సమూయేలుకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమె అంటుంది, దేవుడు ఎలాంటి వారట? అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన మన క్రియలను, దేవుడు జీతం ఇవ్వాలంటే నీకు ఊరికిచ్చాడు. స్తోత్రం. నీ క్రియలను పరిశీలిస్తాడు, నీ క్రియలు చూసి జీతం ఇస్తాడు. ఊరికి దేవుడు ఏమి ఇవ్వడు. స్తోత్రం. నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది, నేను ఇస్తానన్నాడు. వారి క్రియలు చొప్పున నేను వారి జీతం నేను ఇస్తాను. మనం దేవుడు అంత గొప్ప దేవుడండి. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన అన్న చక్కని మాటల ప్రభు కోసం ఎవరిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, నువ్వు అనంత జ్ఞాని అయిన దేవుడయ్యా.
నువ్వు మా క్రియలను పరిశీలన చేస్తున్నావయ్యా. నువ్వు మా జీవితంలో నువ్వేమైనా చేస్తావు. దేవునికి స్తోత్రం. అందుకని క్రియలను పరిశీలించే దేవుడు మనకు జీతం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. స్తోత్రం. మరి ఆయన ఇచ్చే జీతం నువ్వు తీసుకోవడానికి ఇష్టమైన స్తోత్రం. మరో మాట చూపిస్తాను. యోబు గ్రంథం 9వ అధ్యాయం. యోబు గారు కూడా ఒక చక్కని మాట అంటున్నాడు, చూద్దామా? యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదవాలని కోరుతున్నాను. ఎవరు నువ్వు తెలుసుకొనలేని మహత్తైన కార్యములను. ఏంటంట? యోబు గారి జీవితంలో ఎన్ని కార్యాలు? స్తోత్రం. ఆ మాట ఎంత బాగుంటాయి. మరోసారి చదవండి. ఎవడును తెలుసుకోలేని, చూడు, మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని. ఎవరైనా ఒకరు చదవండి, ఇక్కడ రికార్డ్ అవుతున్నాయి మాటలు. ఎవరైనా స్పష్టంగా బాగానే చదువుతున్నారు అంటే అందరు చదువుతున్నారు అన్నాను నేను. స్తోత్రం. చదవండి ఇప్పుడు. ఎవడును తెలుసుకునలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా. మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, లెక్కలేనివన్నీ చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. యోబు క్రియలు బాగున్నాయి కాబట్టి దేవుడు ఎన్నో చేశాడు. చేయడు లేదా? యోబుకు వచ్చిన శ్రమలైనా, కష్టాలైనా, అవునా, ఒకేసారి 10 మంది పిల్లలు పోవడం అయినా, తన ఆస్తులు నష్టపోవడం అయినా, కుటుంబం విడిచిపెట్టి పరిస్థితులు బాగాలేకపోయినప్పటికీ యోబు యొక్క క్రియలను పరిశీలించిన దేవుడు లెక్కలేని అద్భుతాలు, మహత్కార్యాలు, అవునా, ఎన్ని క్రియలు తన జీవితంలో చేశాడు. దేవునికి స్తోత్రం. మరి మన జీవితాలు కూడా చేస్తాడు. చేయడా? మీకు తెలుసు, నా గురించి మీకు తెలుసు. దగ్గర 2 సంవత్సరాలు 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి. మాటే ఆడవద్దన్నారు డాక్టర్స్. తెలుసా? మొన్న డాక్టర్ అంటాడు, బెంగళూరులో ప్రసంగాలు చెప్తున్నారా? అవునండి. ప్రసంగం లేకపోతే నేను బ్రతకలేను అన్నాను. మీరు ప్రసంగిస్తే చచ్చిపోతారండి అన్నాడు ఆయన. పర్వాలేదన్నాను. స్తోత్రం. బెంగళూరులో మా పిల్లలు వెళ్తున్న మందిరంలో దగ్గర 2 ఆరాధనలో మాట్లాడాను. దేవుని స్తోత్రం. 9 నుంచి 11:30 వరకు ఒక మెసేజ్ ఇచ్చాను. 11:30 నుంచి 1:30 వరకు ఒక మెసేజ్ ఇచ్చాను. 500 మంది విశ్వాసుల మధ్యలో దేవుడు వాడుకున్నాడు. ఆ రోజు అన్నాడు, మాట్లాడకండి అన్నాడు ఆయన. స్తోత్రం. కిడ్నీస్ బాగాలేనప్పుడు ఆయాసం వస్తుంది, నిలబడలేము, కాలు చేతులు రావు, పని చేయవు, నోరారిపోతూ ఉంటుంది. మరి ఇక్కడ మెడికల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. 2 కిడ్నీలు ఫెయిల్ అయినా ఈరోజు నిలబడి నేను మాట్లాడగలుగుతున్నానండి. అది దేవుని క్రియలు. దేవుని స్తోత్రాలు. యోబు గారు అంటున్న మాటలు గమనించండి. చదవండి మాట. ఎవడును తెలుసుకోలేని మహత్తైన కార్యములను, అద్భుత క్రియలను ఆయన ఏం చేస్తున్నాడు? చేయించున్న దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సేవ జీవితంలో, నా జీవితంలో, మీ జీవితంలో, వాక్యం అందించిన నా బ్రతుకులో ఎన్నో అద్భుత క్రియలైనా చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని మీద ఆనుకోండి, ఆధారపడండి, క్రియలు సరిచేసుకోండి, బ్రతుకుని మార్చుకోండి. స్తోత్రం. మహత్కార్యములను, అద్భుత కార్యములైనా చేసే దేవుడై ఉన్నాడు. స్తోత్రాలు. ఆయన చేసే కార్యాలు మామూలవండి. ఇవి దేవుని క్రియలు. హల్లెలూయా. అందుకే నీ క్రియలను బట్టి జీతం అన్నాడు దేవుడు. అందుకే అన్న చెప్పింది, ప్రభువా నువ్వు అనంత జ్ఞాని అయిన దేవుడు, నువ్వు క్రియలను పరిశీలించే దేవుడు. యోబు అంటున్నాడు, దేవా నువ్వు అద్భుత క్రియలు చేసే దేవుడయ్యా. కాబట్టి మహత్కార్యములు చేసే దేవుడు అయ్యా. నీకు మించిన వారికి ప్రపంచంలో ఎవరు లేరు. అన్ని కోల్పోయిన యోబు జీవితంలో దేవుడు అద్భుత క్రియలు చేశాడు. స్తోత్ర. 10 మంది పరలోకంలో ఉంటే
మళ్ళీ 10 మందిని భూలోకంలో ప్రభు ఇచ్చాడు. మొత్తం 20 మంది పిల్లలు. అన్ని డబల్ బ్లెస్సింగ్స్, దీవెనలు మామూలుగా ఉన్నాయండి. అందుకే యోగ క్రియలు బాగున్నాయి కాబట్టి ప్రభు వారు ఏం చేశారు? ఆయన్ని అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఆయన ఏం చేశాడు? దీవించాడు. స్తోత్రం. ఇది ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? స్తోత్రం. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 18-19 వచనం చూడండి, చదవాలి అమ్మా. యెషయా గ్రంథం 49, 19 అనుకుంటా, చదువు అమ్మ. 40. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను. ఉందా? 43 చూడమ్మా. 43 సారీ 18-19 వచ్చిన. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకున్నకుడి, పూర్వకాలము సంగతులను తలంచుకొనకండి. ఇదిగో, ఈ మాట అండర్లైన్ చేసుకుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ. స్తోత్రం. మునుపటి చేసిన క్రియలు, పనులు, పాపాలు గుర్తు చేసుకోబాకండి. గతం అదొక్కప్పుడు చేస్తారు. ముడిపెట్టిన వాటిని జ్ఞాపకం చేసుకోనకండి, వాటిని మర్చిపోండి. ఒకప్పుడు యేసయ్యకి ఎరుగక ముందు చేశారు, ప్రభుకి ఎరుగక ముందు చేశారు, ఆయన రక్తంలో కడక ముందు చేశారు. ఎన్ని చేసినా అప్పుడు దేవుడు క్షమించారు, క్షమాపణ పొందారు. మరి ఇప్పుడు చేయబాకండి. స్తోత్రాలు. వాటిని మీరు జ్ఞాపకం చేసుకోకండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? చదవండి ఇప్పుడు. ఇదిగో నేనొక నూతన క్రియ. స్తోత్రం. ఏ క్రియ? హల్లెలూయా. అనంత జ్ఞాన దేవుడట మన క్రియలను పరిశీలించే దేవుడు నూతన క్రియ చేయబోతా ఉన్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? తర్వాత చదువు. నేను అరణ్యములో త్రోవను కలిగజేస్తాను, ఎడారిలో నదులను పారజేయుచున్న దేవుని స్తోత్రం. అది క్రియ. అది అరణ్యమైనను ఎడారులైనను దానికి దారులుగా చేస్తాను. నేను మీ జీవితాల్లో అద్భుతాలు నేను చేస్తాను. ఇవి దేవుని క్రియలు. ఇవి మానవుల క్రియలు కూడా ఎలా ఉంటాయి నేను చెప్తాను. దేవుడి చేసే క్రియలు ఇవి. ఆ జీతం నా యొద్ద ఉంది, నేను మీకు ఇస్తాను. నువ్వు పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉండడం అనేది కాదు, కానీ ఉన్నా లేకపోయినా జీతం ఇచ్చేవాడిని నేను. దేవుని స్తోత్రం. అందరికి ఒకేలాగే ప్రభు చూసే దేవుడు ఆయన. అందుకే ఆ మాట అన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, దాన్ని మీరు ఆలోచింపరా? నేను ఎప్పుడో చేస్తానని లేదు, అది ఇప్పుడే మొలుస్తుంది. ఇప్పుడే నేను చేస్తాను. అరణ్యంలో చూసారా? అది నీ జీవితంలో ఎదురవుతున్న అరణ్యాలైన, అరణ్య రోదనలైన, కష్టాలైన, అరణ్యములో త్రోవను కలుగజేసిన వాడిని నేనే. స్తోత్రాలు. ఎడారిలో నదులను ఏం చేయబోతున్నా నేను? ఎడారిలో నీళ్ళే ఉండదు, కానీ ఏం చేయబోతున్నా నేను? నదుల్ని మీ కొరకు ఏం చేస్తున్నాను? పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు నీళ్ళ కోసమే పడవలు, మీకు తెలుసు కదా. నీళ్ళు దొరకనందునా అని మాటలు కనబడతాయి. ఎన్నోసార్లు నీళ్ళు లేవని ఇస్తే ప్రభువారు బండతో మాట్లాడి నీళ్ళు ఇచ్చాడు. స్తోత్రం. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు. స్తోత్రాలు. ఆయన క్రియలు చేసే దేవుడు. మన బ్రతుకులో ఆ మంచి క్రియలను చేస్తాడు. మరి దేవుడు మీ జీవితంలో చేసినప్పుడు మీరేం చేయాలి? స్తోత్రం. చెప్పండి, ఏం చేయాలి? అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన క్రియలను పరిశీలిస్తున్నాడు. 1, 2
యోబు అన్నాడు, మహత్కార్యములను అద్భుత క్రియలను చేయి దేవుడు. 2, 3 చెప్పాను కదా. ఇప్పుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఇప్పుడే మొలుచును. స్తోత్రం. నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని కట్టే దేవుడు, నడిపించే దేవుడు, మలిచే దేవుడు, నీ బ్రతుకుని సరిచేసే దేవుడు. స్తోత్రం. మీరు అనుకోవచ్చు, మన సంఘం చిన్నది, మా అయితే ఒక 30-40 మంది ఉంటాం. పెద్ద చర్చిల్లో సంఘాలు అక్కడ యేసయ్య ఉండడు, మీకు తెలియదు. గొడవలు, దెబ్బలాటలు, తనలాటలు, రచ్చులు తప్ప కొన్ని చోట్ల అవన్నీ ఉండవు. చిన్న సంఘమైన మీరున్న స్థలం దేవుడు దీవెనలు పొందుతున్నారు. స్తోత్రాలు. దేవుడు ఉన్నాడు ఇక్కడ. సరే, ఈ 3 రకాలైన క్రియలను గురించి ఆసాపు కీర్తన చూద్దాం. ఒకసారి చూద్దామా? 78వ కీర్తన 4వ వచనం ఒకసారి చూడండి. ఆసాపు గారు ఒక మాట అంటున్నారు, ఏమని? 78:4 కీర్తనలు చూసి, యెహోవా, జాగ్రత్తగా చదవాలి మాటలు. చెప్పాను కదా రికార్డ్ అవుతాయని. యెహోవా స్తోత్రార క్రియలను ఆయన, యెహోవా స్తోత్రార క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు. హల్లెలూయా, స్తోత్రం. ఆసాపు కీర్తనలు ఆసాపు గారు అంటున్నారు, దేవుడు మా జీవితంలో చేసిన ఆశ్చర్య స్తోత్రార క్రియలట. ఏ క్రియలు అవి? అందుకే స్తోత్రం, స్తోత్రం అంటాం. దేవుని మహిమపరుస్తున్నాం, దేవుని ఘనపరుస్తున్నాం, దేవుని కొనియాడుతున్నాం, దేవుని కీర్తిస్తున్నాం. అది మాతో అది అంతమైకూడదు, మా పిల్లలు కూడా వాటిని చెప్తామంటున్నారు ఆయన. దేవుని స్తోత్రం. అందుకే ఆ స్తోత్రాల క్రియల గురించి మనం ఏం చేయాలి? మీతోనే అది ఆగిపోకూడదు. ఏం చేయాలి? మీరు దాచకుండా మీ పిల్లలు కూడా వాటి గురించి బోధించాలి. స్తోత్ర. మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలు, స్తోత్రాల క్రియలను గురించి మనం ఏం చేయాలండి? ప్రకటించి బోధించే వారమై ఉండాలి. స్తోత్రాలు. మరి మీ జీవితంలో చేసిన కార్యాలు చెప్పరా? స్తోత్రాల క్రియల గురించి చెప్పవా? మాట్లాడవా? కన్న వాటిని గురించి, విన్న వాటి గురించి మేము చెప్పక ఉండలేము. స్తోత్రం. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు చెప్పాలి వద్దా? అది చెప్తున్నాడు కీర్తనకారుడు. దేవా, నువ్వు చేసిన స్తోత్రాల క్రియల గురించి నేను చేయాలి? నేను దాచకుండా నేను వాటిని మా బిడ్డలు కూడా చెప్తామయ్యా. స్తోత్రం. కాబట్టి ఆయన క్రియలను మనము అనేక మందికి చెప్పేవాళ్ళుగా ఉండాలి. స్తోత్రాలు. దేవుడు నీకు చేసిన మేలు, దేవుడు చేసిన నీకు చేసిన కార్యాలు. ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుని అందరికి చెప్పుకున్నావు కదా, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడండి, మంచి కారు ఇచ్చాడండి, మంచి బండి ఇచ్చాడండి, మంచి ఉద్యోగం ఇచ్చాడండి. అవి దేవుడు చేసిన క్రియలు. అందుకన్నాడు, వారి వారి పని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది, నేను వారికి ఇస్తాను. స్తోత్రం. ఇచ్చాడా లేదు? అందుకే ఆమె అన్నది, అన్న అయ్యా, మా క్రియలు నువ్వు ఏం చేస్తావు? పరిశీలించావు. నువ్వు అనంత జ్ఞాని అయిన దేవుడు అయ్యా, నువ్వు క్రియలను చూసావు. కాబట్టి ఉదయకాలంలో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నా క్రియలు ఎలా ఉన్నాయో చూస్తారా? మరి ఇది దేవుని క్రియలు. ఇక టైం లేదు. మానవుల క్రియలు ఎలా ఉంటాయో వచ్చే వారం చెప్తాను. దేవునికి స్తోత్రం. దేవుని క్రియలు బాగుంటేనే దేవుడు మనకి ఇస్తాడని గమనించాలి. కానీ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మన క్రియలు బాగుంటేనే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. క్రియలు కానీ బాలేకపోతే దేవుడు మనకు ఇవ్వడు. స్తోత్రం. నమ్ముతారా? మాట నమ్ముతారా? నీ క్రియలు బాగుంటేనే దేవుడు ఇస్తాడు, లేకపోతే అవి మనకు ఇవ్వడు. హల్లెలూయా. ఆలోచిద్దాం మరి దేవుని వాక్యంలో.
ఏ క్రియలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మనం కూర్చొని నేను అలా చూస్తూ ఉన్నప్పుడు మాటలన్నీ రాసుకున్నాను. పేపర్లో సిద్ధం చేసుకుని ఇంకా 4 రోజులు మీటింగ్లు ఉన్నాయి నాకు. దేవుని వాక్యం ప్రకటించడానికి వెళ్ళాలి. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో హెల్త్ బాగాలేకపోయినా ఆత్మీయ బిడ్డలు కాబట్టి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రార్థన చేయండి, సభలకు వెళ్ళవలసి ఉంది. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన క్రియల్ని జాగ్రత్త చేసుకుంటే దేవుడు ఇస్తాడు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను నేను. 7 చూడండి, ఇర్మియా గ్రంథం 7:3 చదివేయండి. 7:3 అన్నీ చెప్పను, ఒక 6-7 క్రియలు ఉన్నాయి మనుషులకి. చదువు. అవును, ఏంటి సెలవు ఇచ్చాడమ్మా? చాలు, స్తోత్రం. ఏం చేయాలట? జీతం నా దగ్గర ఉంది, మీకు ఇస్తాను. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకోండి. స్తోత్రం. మీ మార్గాల్ని, మీ క్రియలను దిద్దుకుంటే జీతం మీదే. స్తోత్రం. నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది, అది మీకు ఇస్తాను. అది ఏదైనా కావచ్చు, ఉద్యోగమైనా, చదువైనా, వ్యాపారమైనా, ఏదైనా. ఏ మంచిది వలన అది నా దగ్గరే ఉంది, అది నేను ఇస్తాను. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నాయందే గుప్తములు ఉన్నాయి. స్తోత్రం. కొలసి 2:3 ఆ మాట ఉంటుంది కదా, మనకు తెలుసు. అవి నా దగ్గర ఉన్నాయి, నేను మీకు ఇస్తాను. ఏం కావాలి మీకు? అందుకే ఆ మాట ఆయన ఇక్కడ చెప్పాడు అన్నమాట. మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకుంటే నేను అన్నీ రెడీ చేసి వచ్చాను ఇవ్వడానికి. స్తోత్రం. పిల్లలు మన మాట విన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? నువ్వు చేస్తే అది ఇస్తున్నాను అంటే వెంటనే పిల్లలు టక్టకా చేస్తారు. కాబట్టి మనం కూడా ఆయన మాట వింటే మనం అడిగింది ఇస్తాడు. స్తోత్రాలు. ఇస్తాడే కూడా. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అది అడగండి, నేను అది మీకు ఇస్తానన్న దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయన జీతం ఆయన దగ్గర ఉంది, ఆయన ఇస్తాడు. స్తోత్రం. అందుకని మన క్రియలు, మన మార్గాల్ని దిద్దుకోండి. ఒకటి. రెండోది, ప్రసంగి 4:1 కూడా చదవండి. ఏముందా? ప్రసంగి 4:1 ఏమున్నాయి? సొలొమోను మహారాజు గారు ఒక మాట అన్నాడు అక్కడ, చూడండి. ప్రసంగి గ్రంథం 4:1 చదవండి. పిమ్మట సూర్యుని క్రింద జనులు ఈ విధమైన, చూడండి ఏ క్రియలటేవి? మనుషులు అన్యాయపు క్రియలు చేస్తున్నారండి. అన్యాయపు క్రియలు, మానవుల క్రియలు ఇవన్నమాట. ముందే క్రియలు చెప్పాను, చెడ్డ క్రియలు. ఇవే క్రియలు? అన్యాయపు క్రియలు. ఇంకా ఉన్నాయి, దుష్ట క్రియలు ఉన్నాయి. ఎన్ని తెలుసా మీకు? ప్రసంగి గారు అన్నారు, సూర్యుని కింద, సూర్యుని పైన లేదు. స్తోత్రం. సూర్యుని పైన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అక్కడ అన్యాయపు క్రియలు లేవు, ఇక్కడ ఉన్నాయి. అవి చెడ్డ క్రియలు ఉన్నాయి, అన్యాయపు క్రియలు ఉన్నాయి. ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యాలు. మీరు కోర్టుకు వెళ్ళి చూడండి, అన్ని అబద్ధాలే. ఒక్కటి నిజాలు ఉంటాయా? తెలుసా? జ్యుడిషియల్ కోర్టుకు వెళ్ళి మీరు చూడండి, అన్ని అబద్ధాలు, సాక్ష్యాలే. ఒక్కటి కూడా నిజం అక్కడ ఉండదు. అన్యాయపు క్రియలు. ఇది సొలొమోను రాజు గారు చూశారట. ఎందుకంటే సూర్యుని క్రింద జరుగుతున్నాయి ప్రభువా, కానీ సూర్యుని పైన అన్యాయ క్రియలు లేవు. స్తోత్రం. అందుకని మన క్రియలు అన్యాయ క్రియలుగా వద్దు, చెడు క్రియలు వద్దు. మార్గాలు దిద్దుకుందాం, జీతం తీసుకుందాం. దేవుని స్తోత్రం. అది ఏదైనా కావచ్చు, ఏమి ఇవ్వాలో ఆయన ఇస్తాడు ఆయన. అందుకే నేను బాల్యం దగ్గర నుంచి ప్రభు సన్ను ఇంకా అడుగుతున్నాను, ప్రభువా ఏమైనా చెడ్డ క్రియలు ఏమైనా ఉన్నాయా నాలో? ఇంకా నన్ను వీలైతే సరి చేయండి అయ్యా, కడగండి అయ్యా. మరి ఏమైనా తెలియకుండా చేస్తానేమో తెలియదు, కానీ ప్రభా తెలిసి అయితే
ప్రతిదీ మీ దగ్గర ఒప్పుకున్నాను కదా నాయన, సరి చేసుకున్నాం కదయ్యా, దగ్గర 43 సంవత్సరాలుగా నీ పరిచర్యలో ఉంటున్నాం కదా తండ్రి అని దేవుని సంతో బ్రతిమలాడుతున్నాను. దేవునికి స్తోత్ర. కాబట్టి ఉదయకాల సమయంలో ఆరాధనలో దేవుడు ఆయన భోజనం పెట్టే దేవుడే కాడు, మన క్రియలకు జీతం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్ర. ఆయన కాపరి లేని గొర్రెల వల్లే ప్రజలు విసిగి చెదిరి ఉన్నన్న వారి మీద కనికరపడి వారికి ఆహారమును సిద్ధపరచగలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. నన్ను బలపరచువా అని నేను సమస్తమును చెయ్యగలను. దేవునికి స్తోత్ర. చేస్తాడు ఆయన. ఆయన మీద ఆనుకోండి, ఆధారపడండి. దేవుడు ఏది తక్కువ చేయడు. దేవునికి స్తోత్ర. ఇటు నుంచి వెళ్ళాను, ఒక చిన్న సాక్ష్యం తెలుసు కదా మీకు. ఫ్లైట్లో వెళ్ళాలంటే నేను పాస్టర్ గారు, ఆవిడకి ఒంట్లో బాగాలేదని మీకు తెలుసు. ట్రైన్లో జర్నీ చేయాలంటే బెంగళూరు 22-23 గంటలు చేయాలి. నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాను, ప్రభువా 1 గంటలో దిగిపోయేటట్టుగా మాకు సాయం చేయమని ప్రార్థన చేశాం. స్తోత్రం. అద్భుతంగా ఒక ఆత్మీయ బిడ్డ, నా దగ్గర రక్షించబడిన ఒక ఆత్మీయ కుమార్తె పూణేలో ఆ ప్రాంతంలో ఉంటుందన్నమాట. సహోదరి దగ్గర 15,000 రూపాయలు పంపింది. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా ఎంత ఆశ్చర్యం అంటే, ఇద్దరికి మాకు ఫ్లైట్ ఛార్జీలు సరిపోయి. దేవునికి స్తోత్రం. దైవసంలో ప్రార్థించాం మేము. నేను బెంగళూరులోనే ఉన్నా. పాస్టర్ గారు ఎప్పుడో నుంచి అనుకున్నానండి, కాను పంపుదామని అవ్వట్లేదు, మీ ఫోన్పే నంబర్ ఏదండి అని అడిగి ఆ కానుక పంపిస్తే మేము వెంటనే టికెట్ తీసుకొని వచ్చాం. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అండి. ఆయన మన అవసరాలను తీర్చగలిగే దేవుడు. 24 గంటల ప్రయాణం చేయలేమని 1 గంటలో దేవుడు బెంగళూరు నుంచి ఇక్కడ పంపాడు. స్తోత్రం. ఎంత అద్భుతం అండి. మన క్రియలు బాగుంటే మనం అడిగిన దేవుడు ఇస్తాడు. జీతం ఆయన దగ్గరే ఉంది. అదేదైనా కానివ్వండి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. అక్కడి నుంచి ఫ్లైట్ దిగాము. అక్కడి నుంచి మరి కారు తీసుకుని రావడానికి, వెళ్ళడానికి అన్నిటికీ సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అందుకే దేవుని సన్నిధిలో అడుగు, ప్రభువా ఇంకా నా క్రియలు బాగున్నాయో లేవో తెలీదు, లేకపోతే బాచి జీతం నాకేంది అని దైవసంలో ప్రార్థన చేస్తున్నాను. నా కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారయ్యా. నీ వాక్కులు చెప్పాలని, బోధించాలని, మాట్లాడాలని. మరి అడవులు, కొండలు, లోయలు, పరిసర ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి. ఆత్మ తండ్రి రావట్లేదని ఎదురు చూస్తున్నారు. వెళ్ళవలసినంత ప్రభువా సాయం చేయి, నన్ను బ్రతికించని ప్రభు సన్నిధిలో అడుగుతున్నాను. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఈ రీతిగా ఉండి మళ్ళీ మీ ముందర నిలబడుతున్న స్తోత్రం. మరి ఆయన ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంతవరకు నిలబడి దేవుని వాక్యాన్ని బోధించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అలాంటి కృప మనకు తోడై మన క్రియలను బట్టి దేవుడు జీతం ఇచ్చి సమృద్ధైన జీవితాన్ని దేవుడిచ్చి నడిపించును గాక. ఆమేన్. మరి ఈరోజు వాక్యం అందించిన పాస్టర్ అవినాష్ గారు, తనతో వచ్చిన